సొంతం ఇల్లు అన్నట్టు చెప్పారు. ఎవరు గూడా సొంతం ఇల్లు అంటే ఏది మీ డాక్యుమెంట్స్ చూపియండి అని అడగలేరు కదా! మొగుడు ఒక్క పెళ్లి చేసుకున్నా, 3 పెళ్లిలు చేసుకున్నా, మొగుడు ఎలాంటి వాడైనా మొగుడు మొగుడే అంటారు. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తదంటే ఏది నమ్మబుద్ధి గాదు. ఏదైనా క్రియేట్ జేసేస్తారు. సర్టిఫికేట్స్ క్రియేట్ జేసేస్తారు. పే స్లిప్స్ క్రియేట్ జేసేస్తారు. పెళ్ళికి ముందున్న ప్రాబ్లమ్స్ పెళ్లి తర్వాత అది రెట్టింపు అవుతాయే గానీ, తక్కువైతే అవ్వవు అనేదైతే నిజం. ఎవరైతే పడతారో వాళ్ళనే అంటారు. ఓకే. మీరు ఒక్కసారి మీకోసం మీరు నిలబడ్డారనుకోండి, అవతల వాళ్ళు రెండోసారి అనడానికి మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ అబ్యూస్, ఫేక్ డాక్యుమెంట్ ఇన్ని ఉన్నాయి గదా! మీరు ఆ అబ్బాయిని వదిలేస్తారా ఇప్పుడు? నాకైతే అస్సలు వదలాలని లేదు. హలో ఎన్ఆర్ఐ పెలుగోల లిజనర్స్, వచ్చేసామండి లాస్ట్ పార్ట్కి. జాన్ 28 7 పిఎంకి రికార్డింగ్ స్టార్ట్ చేసాం. 2 డేస్లోనే చాప్టర్ 1 రిలీజ్ చేసాం. ఒక 1 అవర్ 1.5 అవర్స్ అవుతుంది అనుకున్న పాడ్కాస్ట్ టోటల్ 2 hours 38 minutes అయిందండి. లాస్ట్లో ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది, కానీ కొంచెం ఎక్కడో ఫోకస్ లూజ్ అవుతున్నా అనిపించింది. మళ్ళీ ఇంత పెద్ద పాడ్కాస్ట్ వింటారా అని ప్యారలల్గా డౌట్ కూడా వచ్చింది. కానీ సోఫా రిలీజ్ అయిన 5 చాప్టర్స్ డేటా చెప్తుంది ఈ పాడ్కాస్ట్ 3 hours ఉన్నా కూడా వినేవాళ్ళు ఉన్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. నిన్న చెప్పినట్టు జస్ట్ యూట్యూబ్లోనే మనకి అరౌండ్ 3,50,000 యూనిక్ వ్యూవర్స్ ఉన్నారండి. కానీ అందులో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఓన్లీ 6,000. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నాకు మా టీంకి అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతామా? అపాయింట్‌మెంట్ తీసుకున్నా. ఎళ్ళాను. ఎళ్లి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడితే ఈస్ లైక్ నోవేర్ టెల్లింగ్ వీళ్ళసలు ఎవరో గూడా తెలీదన్నట్లు మాట్లాడాడు. నేనెవరో ఆయనకైతే పక్కా తెలీదు. నా ఫేస్ తెలీదు. నేనెవరో తెలీదు. అండ్ నేను చెప్పాను నేను డాక్టరు. ఇట్లా ఎండీ మెడిసిన్ చేశాను. నేనిట్లా బెంగుళూరులో వర్క్ చేస్తానంటే ఆయనేమన్నాడంటే నా వైఫ్ డాక్టరు. నాకు ఇద్దరు అబ్బాయిలున్నారు. వాళ్ళు డాక్టర్స్ అన్నట్లు చెప్తే ఈ సో కాల్డ్ ఈ అబ్బాయి వీళ్ళ మదర్ అండ్ పిల్లలంట. ఓహ్! ఒప్పుకోలేదు. తర్వాత తెలిసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. అంటే వాళ్ళ ఇల్లు వదిలేసి నేను బెంగుళూరు వద్దాము అని ఒకరోజు మార్నింగ్ బయట బస్ స్టాండ్‌లో వెయిట్ చేసేటప్పుడు, ఆ బస్ స్టాండ్‌లో ఎదురుగానే వాళ్ళ నాన్న క్లినిక్ ఉన్నింది. తర్వాత నేను బస్‌లో కూర్చున్నాను. ఫుల్ ఏడుస్తున్నాను. ఫుల్ ఎమోషనల్‌గా. ఏడుస్తూ నేను ఇంట్లో మాట్లాడుతుంటే పక్కన వేరే తాత ఎవరో కూర్చొనున్నారు. చిన్నగమ్మ, చిన్నగమ్మ అని అంటూనిన్నారు. నేనింకా ఫోన్ కట్ చేసేసి నేను ఆయన పేరు చెప్పి, "మీకీయన తెలుసా? ఈ ఊరేనా మీది?" అంటే, "అవును" అని. "మీకీయన తెలుసా?" అంటే, "ఆ! అవును" అని. ఇట్లా వాళ్ళ వాళ్ళ కొడుకు భార్యని నన్ను చాలా హింసిస్తున్నారు. నాకర్థం గాట్లేదు. అసలు ఏంటి ఇదంతా అన్నట్లంటే, అప్పుడు ఆయన చెప్పడం, "ఈమెతో చాలా కష్టము. ఈమె అసలే గయ్యాలి. అప్పుడు 20 ఇయర్స్ బ్యాకే చాలా రచ్చలయ్యాయి. మనీ కోసం ఏమో ఇలా ట్రాప్ జేసి అన్నట్లు పిల్లలు. తర్వాత ఆయన గవర్నమెంట్ జాబ్ ఇప్పిచ్చి వీళ్ళని వదిలించుకున్నారు" అన్నట్లు ఆయన చెప్పడం అన్నమాట. ఆయన మరి గూడా అడిగిన క్వెషన్, "నువ్వు చదువుకున్నావు గదమ్మా! ఇవన్నీ తెలుసుకోలేదా?" అంటే, మా వాళ్ళొచ్చినప్పుడు అవన్నీ చాలా ఫేక్‌గా అంటే ఇప్పుడు తర్వాత నాకు అది రెంటెడ్ హౌస్ అని గూడా వాళ్ళు మాకు సొంతం ఇల్లు అన్నట్టు చెప్పారు. ఎవరు గూడా సొంతం ఇల్లు అంటే ఏది మీ డాక్యుమెంట్స్ చూపియండి అని అడగలేరు కదా! ఎవ్రీథింగ్ అలా జరిగిపోయిందసలు ప్రతీదీ. మరి ఇంత మరి మోసమా అనిపిస్తది. మరి అప్పుడు వాళ్ళ ఫాదర్ లేరా ఫాదర్ పెళ్లి లేరు. చూపులప్పుడు? అదే వాళ్ళప్పుడు చెప్పారు. పెళ్ళికి తీసుకొనొస్తాము. ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లము లేదా ఇదేంటి కొంచెం ఫ్యామిలీ ఇష్యూ పెళ్ళికి తీసుకొనొస్తాం అని యాహ్! చెప్పారు. ఆ ఎగ్జాక్ట్‌లీ. పెళ్లి యాహ్! 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 హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. సో, ఇంత చాలా రీజన్స్ లిస్ట్ చేశా. మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ అబ్యూస్, ఫేక్ డాక్యుమెంట్స్, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్‌తో ఉన్న ఫ్యామిలీ గురించి. కన్వర్జేషన్స్, రికార్డింగ్స్ అవన్నీ హై లెవెల్‌లో ఏంటి అనంటే మ్యారేజ్‌లో చీటింగ్ జరగడం ఆ యాంగిల్ గూడా ఉంది. అవును. ఇన్నున్నాయి గదా! మీరు ఆ హ్మ్. అబ్బాయిని వదిలేస్తారా ఇప్పుడు? నాకైతే అస్సలు వదలాలని లేదు. బట్ మేము లాయర్స్‌ని అప్రోచ్ అయినప్పుడు కూడా వీళ్ళేమంటన్నారంటే, ఇప్పుడు మనం ఎన్ని ప్రూఫ్స్ చూపించినా వాళ్ళు రిటర్న్‌లో కేస్ పెట్టి అది సంవత్సరాలు లాగుతా వాళ్ళ పెట్టిన కేస్ మనం ఫేక్ అని ప్రూవ్ చేయడానికి, మనం పెట్టిన డాక్యుమెంట్స్ అది ట్రూ అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మ్యూచువల్‌కే ట్రై చేద్దాం అన్నట్లు. బట్ నేనైతే అన్నీ ఎక్స్‌పోజ్ చేయాలి. కనీసం లా దగ్గరైనా తను తప్పు చేశాడు. తను మోసం చేశాడు అని తనకైనా తెలియాలి అన్నట్లు నేనైతే అన్నిటికి రెడీగున్నాను. బట్ ద థింగ్ ఈస్ ఆల్‌మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ మేము ఫైల్ చేసాము.
ఇప్పటికి ఒక డేట్ వచ్చింది. హియరింగ్ డేట్. దానికి కోర్ట్‌కెళ్తే గూడా ఆ కోర్ట్ ఆ డాక్యుమెంట్‌లో నాట్ యెట్ రిసీవ్డ్ అంటే వాళ్ళకి రిసీవ్ అయ్యి, ఈ కోర్ట్‌కి రిసీవ్ అవ్వలేదన్నట్లు. ఐయామ్ లిటరల్లీ లూజింగ్ హోప్. ఇక్కడ లీగల్‌గా నిజంగానే జరుగుతదా అన్నట్లు. 3 మంత్స్ అయినా గూడా మూవ్‌మెంట్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీబడీ మా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాకు క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఏమంటారు, "నీకు ఫ్యామిలీ నుండి సరిగ్గా సపోర్ట్ లేదు." వాళ్ళు చాలా బాధపడతారు, ఏడుస్తారు, "ఏం చేయలేము" అని అంటారు గానీ, వాళ్ళు గూడా నాలాగే బావిలో కప్పల్లాగా బతికారు అన్నట్లు అర్థమైంది గానీ, నాకున్నంత ధైర్యం గూడా వాళ్ళు చెయ్యట్లేదు అనిపిస్తది. మా డ్యాడీ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక బేసిక్ ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు. 30 ఇయర్స్ నుంచి నేను పెంచుకున్న నా పేరంతా పోతది. అందరికి రచ్చ రచ్చ అవుతది. బయట పోలీస్ స్టేషన్ కేస్ అదంతా అందరూ తెలిసిన వాళ్ళు. పోలీసులు తెలిసిన వాళ్ళు. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు అని పోలీస్ స్టేషన్‌లో చెప్పలేదు. డైరెక్ట్‌గా కోర్ట్‌లో కేసేశారు. ఇంగ లీగల్‌గా అన్ని ప్రొడ్యూస్ చేద్దాము అన్నట్లు. అది గూడా నేను చాలా ఫైట్ చేయాల్సొచ్చింది కేస్‌కి కూడా. వేయడానికి కూడా. ఐ గెట్ ఇట్. ఆయన సైడ్ నుంచి ఆయన ఇష్యూస్ ఏవో ఆయనకుంటాయి కదా! కొంతమంది పెద్దవాళ్ళకి పరువే మన ఆస్తి అనేటట్టు పెరుగుతారు కదా! సో, హ్మ్. ఏదేమైనా సరే పరువు పోయింది అనంటే వాళ్ళ జనరేషన్‌కి పరువు చాలా ముఖ్యం. అవును. ఓకే. చుట్టూ అట్‌లీస్ట్ ఉన్నవాళ్ళు నా డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్ ఉన్నారు. అదే నాకు చాలా ఎక్కువ అని నేను ఒక్కదాన్నే ఇంకా ఫైట్ చేస్తున్నా. దట్స్ ఓకేలెండి. ఈ పాడ్‌కాస్ట్ ఇప్పుడు మనకొచ్చిన పాడ్‌కాస్ట్‌లోనే పోలీస్ ఆఫీసర్స్ ర్యాంక్స్‌లో మంది ఓకే. చాలా లా లా ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళు వింటూ ఉంటారు. లా హ్మ్. రిలేటెడ్ చాలా మంది వింటూనే ఉంటారు. లైక్ హైయర్ అప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఓకే. గవర్నమెంట్‌లో చాలా మంది వింటూ ఉంటారు. వి నెవర్ నో. ఇఫ్ ఎనీబడీ హ్మ్. లిస్టెనింగ్ టు గుడ్ దిస్ సజెస్ట్. అండ్ హ్మ్. ఇఫ్ నావిగేట్ దిస్ లీగల్లీ అండ్ గెట్ ద రైట్ జస్టిస్ మన వాట్సాప్ నంబర్ కూడా ఉంటది ఇన్‌స్టాగ్రామ్ బయోలో. ఫీల్ ఫ్రీ టు రీచ్ ఔట్ టు us and we'll definitely connect with her. Thank you so much for your help in advance. Yeah, I థాంక్ యూ. understand అండి. Yeah, పేరెంట్స్ సైడ్ హ్మ్. నేను అర్థం చేసుకుంటా. ఐ గెట్ ఇట్. బట్ పేరెంట్స్ కూడా మేబీ ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత వి నెవర్ నో హౌ గాడ్ మైట్ హెల్ప్ యూ. బట్ దిస్ ఇస్ లైక్ సో అన్‌ఫెయిర్. నాకు ఇదంతా నడుస్తున్నప్పుడు ఒకే క్వెషన్ అండి. ఇంత మెంటల్ హ్మ్. హెరాస్మెంట్ జరుగుతుంది కదా! హ్మ్. ప్రతిసారి మీదే తప్పని మీరు అనుకుంటున్నారు కదా! నాదే తప్పు. హ్మ్. ఆ! మీ అమ్మగారితో మీకు ఎప్పుడైనా ఒక చిన్న డౌట్ రాలేదా? లేదు మా ఫ్రెండ్‌తో అయినా మాట్లాడాలి, లేకపోతే మా లేదు. చెల్లి, నేనన్నీ తమ్ముడు చెప్పేదాన్ని. మా మదర్‌కి అన్నీ చెప్పేదాన్ని. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ అప్పుడు నేనొక 2 డేస్ మా ఇంటికెళ్తాను అనడం గూడా నేనొక 1 మంత్ వాళ్ళ ఇంట్లో ఉండిన్నాను. ఆల్‌మోస్ట్ 15 డేస్ తర్వాత నుంచే మా మదర్ ఇంటికి రా అనేవాళ్ళు. నేను చాలా భయపడేదాన్ని. లేదు తినొద్దంటున్నాడమ్మా ఇలా అంటే, లేదు నువ్వు అలా భయపడగూడదు. నువ్వు వస్తోంది అమ్మగారింటికే గదా! అన్నట్లు మా మదర్ సపోర్ట్ జేశారు. ప్రతి చోట గూడా సపోర్ట్ జేస్తూ, అబ్బాయితో మాట్లాడుతూ, అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కంటిన్యూయస్‌గా వాళ్ళకి కూడా నిద్ర లేదు, ప్రశాంతత లేదు. ఓకే. ఎవ్రీథింగ్ నేను మా మదర్ వాళ్ళకి ఇప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్ అనే అబ్బాయి నాకు కాల్ చేసి ఏ రోజైతే ఏమైతే మాట్లాడినాడో ప్రతీదీ నేను మా ఇంట్లో మా మదర్‌కి దాన్ని మా మదర్, మా సిస్టర్ డిస్కస్ చేసుకుంటారు. కొన్ని చేసుకొనుంటారు, కొన్ని చేసుకోనుండరు. మా మదర్‌కయితే నేను అన్నీ చెప్పేదాన్ని. సో, యూ డిడ్ ది రైట్ హ్మ్. థింగ్ డూయింగ్ దట్. సో నేను ఫస్ట్ నుంచి చెప్పాను కాబట్టి ఈ లాస్ట్‌కి కొంచెమైనా నాకు సపోర్ట్ ఉండింది. లేకపోతే ఐ యామ్ డామ్ ష్యూర్ ఒకే ఒక రీజన్ ఏంటంటే తను నన్ను పక్కన పెట్టుకోవడానికి అంటే కలిసి ఉండడానికి తను ఎక్కడా గూడా ఒప్పుకోలేదు. నాకు వర్క్ ఉంది. నాకు అక్కడుంది. నా బిజినెస్ ఉంది. నాకు గోల్స్ అని. కానీ నేను చెప్తున్నాను అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలాగా తను కలిసి ఉండి నాతో ఇవన్నీ జరిగి ఇవన్నీ చెప్పినా గూడా మా పేరెంట్స్ మార్చుకో లేదా టైం పడతది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళు మారుతారు. దే వుడ్ నెవర్ ఎవర్ సపోర్ట్ మీ. నేనసలు దీని నుంచి బయటకొచ్చేదాన్నే గాదు. కనీసం మా పేరెంట్స్ ట్రై చేసినా గూడా కలిసి పెట్టలేకపోయారు. అబ్బాయితో ఎన్ని సార్లు మాట్లాడినా, వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడినా, ఏం జేసినా కలిసి ఉండడానికే కుదరలేదు మేము. అందుకు మా వాళ్ళు గూడా ఏం జేయలేక సైలెంట్ అయిపోయారు. లేకపోతే ఈ కాన్వర్సేషన్స్ ఇంత గొడవల్లో నేను నా హార్ట్ బ్రేక్స్ చాలా సార్లయినా మా డ్యాడీ అవ్వచ్చు మొగుడు ఒక్క పెళ్లి చేసుకున్నా, 3 పెళ్లిలు చేసుకున్నా, మొగుడు ఎలాంటి వాడైనా మొగుడే అంటారు. నేనే అడ్జస్ట్ అవ్వాలి. నేనే మార్చుకోవాలి. నేనే నాకే తెలియాలి. నాకు లోకజ్ఞానం లేక నేను ఇంట్లో ఎలా ఓపెన్‌గా మాట్లాడడం, అలగడం, ఏడవడం, ఎమోషన్స్ చూపిస్తానో అలా ఆడ చూపించడం వల్ల వాళ్ళు అఫెండ్ అవుతున్నారన్నట్లు మా డ్యాడీ గూడా అట్లా తీసుకునేవాళ్ళు. మా మమ్మీకొక్కటే ఆ ఎమోషన్ అర్థమయ్యేది. నేను చెప్పేది గూడా. జస్ట్ బికాజ్ హి ఈస్ నెవర్ విల్లింగ్ టు బీ విత్ మీ. మా వాళ్ళు గూడా ఇంకా స్టాప్ చేసేసారు. వాళ్ళు కూడా ట్రై చేయలేకపోయారింక. ఎంత ట్రై చేసినా అది అవ్వదని సో, అర్థమైపోయింది. బేసికల్లీ డివోర్స్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిలా వచ్చి మీరొక మాట అంటారు. ఇది అవేర్‌నెస్ కోసం
చెప్తున్నానండి. క్లియర్‌లీ నేను అన్నీ నమ్మేసి గుడ్డిగా మా ఫ్యామిలీ అంతా మోసపోయి ఇప్పుడు ఏమి చేయకుండా అయిపోయాం. బయట ఎందుకు ఏ రీజన్‌కి మోసం చేస్తారో తెలీదు. అది మనీ కోసం అవ్వచ్చు, స్లేవరీ కోసం అవ్వచ్చు. ఇప్పుడు సొసైటీలో ఒక నేమ్ కోసం నేను కూడా ఒక మగాడిని పెళ్లి చేసుకున్నాను అనే ఒక సింపుల్ థింగ్ కోసం ఇప్పుడు నాకు ఎటువంటి లోక జ్ఞానం లేకుండా నేను మోసపోయి ఇప్పుడు నాకొక లైఫ్‌లో ఒక పెద్ద ట్రామా లాగా నేను దీని నుంచి బయట పడ్డానికి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. అండ్ ఐ విల్ బి ఎగ్జాక్ట్‌లీ అండి. హావింగ్ దిస్ థింగ్ ఫర్ లైఫ్ లాంగ్. అంతే గదండీ! ఇప్పుడు మీకు హ్మ్. లైఫ్ లాంగ్ ప్రీవియస్‌లీ మ్యారీడ్ అనేది మీరు ట్యాగ్ క్యారీ చేయాలి వాళ్ళ వల్ల. ఎగ్జాక్ట్‌లీ. I totally get it అండి. ఇంకా what happened to you is really, really unfair. I hope the story goes out pretty soon and you'll find someone to help you out. కరెంట్‌లీ హి ఈస్ లివింగ్ విత్ హిమ్ అన్నట్లు. యాహ్! అది చూడండి ఎంత ధైర్యంగా అసలు హా! స్టేటస్‌లు పెట్టి నేను మా లాయర్‌కి అదే నేనది తట్టుకోలేకపోతున్నాను. అసలు మీరేం చేయలేరు అన్నట్లు ధైర్యంగా స్టేటస్‌లు పెడుతున్నారంటే అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకో, అవన్నీ పెట్టుకో అన్నట్లు వీళ్ళు చెప్తారు అంతే. ఇంక నేను నా వల్ల కాక నాకు అది కూడా ఇంకో మెంటల్ టార్చర్ అన్నట్లు నేను బ్లాక్ చేసేసాను. ఏదన్నా ఉంటే మా పేరెంట్స్‌ని గాని, మా సిస్టర్‌ని గాని మీరు తీసి పెట్టుకోండి ఏవైనా. అలా తను చాలా డంబ్‌గా ఏం చేస్తాడో ఇప్పుడు నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే తను డంబ్‌గా మోసం చేయడం వల్లనే నేను మోసపోయానంటే నేను గూడా ఊరికే గుడ్డిగా నమ్మి ఓకే. నిజమేమో ఎందుకు అబద్ధం జెప్తారు? ఎడ్యుకేషన్ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తారు? కెరియర్ విషయంలో, ఫ్యామిలీ విషయం అండ్ పర్సనల్ జెండర్ విషయంలో గూడా ఎలా అనుకుంటారు? ఇంత పెద్ద అబద్ధాలు చెప్తారు, తెలుసుకోలేరు అని ఎలా అనుకుంటారో అది గూడా నేను గూడా బీయింగ్ అదర్ ప్రొఫెషన్ గాదు. నేను డాక్టర్ అయింది. తను డాక్టర్ అని ఎలా అబద్ధం చెప్పగలిగాడో అది గూడా నాకు అంటే తను ఏ లెవెల్‌కి రీచ్ అయిపోయాడు. దట్ ఎలాంటి అబద్దాలైనా ఏదైనా గూడా ధైర్యంగా చేసేస్తున్నాడు. అండ్ తర్వాత నాకిప్పుడు రీసెంట్‌గా అంత ఫ్రాడ్‌గా క్రిమినల్ పరంగా అన్ని క్రోర్స్ అమౌంట్ స్టూడెంట్స్ నుంచి తీసుకొని అంత ఫ్రాడ్‌గా చేస్తుంటే ఇంకా తనకి ఎమోషన్స్ ఎక్కడి నుంచొస్తాయి అనిపించింది లిటరల్లీ. ఆ స్క్రీన్ షాట్ ఉన్నాయండి ఇంకా మీకు స్టూడెంట్స్ పంపించింది? ఉన్నాయి. మా టీమ్ మీకు రీచ్ అవుట్ అయినప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము 3 అడుగుతాం. ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్, ఓకే. యూట్యూబ్ రికార్డింగ్ ఏదో అన్నారు కదా! అదొకటి. ఇలా మేము సూసైడ్ చేసుకుంటాం. ఇలా ఆయన్ని అడగండి మీరైనా చెప్పండి అని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా! హ్మ్. హ్మ్. ఇఫ్ యూ హ్మ్. డోంట్ మైండ్ షేర్ చేస్తే ఐ కెన్ కాన్ఫిడెంట్‌లీ పబ్లిష్ దిస్ యెస్. పాడ్‌కాస్ట్. యెస్. బ్యాక్ టు దిస్ ఐమ్ ప్రిటీ ష్యూర్ మెంటల్లీ యుల్ గెట్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ హ్మ్. ఆఫ్టర్ దిస్ పాడ్‌కాస్ట్ గెట్ రిలీజ్. ఐ హోప్ లీగల్లీ గూడా మీకు ఆ గైడెన్స్ దొరుకుతది అని అనుకుంటున్నా. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ ఇదంతా మీరు చేసేది అవేర్‌నెస్ కోసం. మీకిక్కడ వచ్చేదేం లేదు హ్మ్. కదా! యెస్. ఇప్పుడు ఇది మోస్ట్‌లీ ఎవరు వింటారు అనంటే పెళ్లి కాబోయే వాళ్ళు. వీళ్ళని మైండ్‌లో పెట్టుకొని ఒక్కసారి బ్యాక్‌కెళ్దాం. హ్మ్. బ్యాక్‌కెళ్ళి ఇఫ్ యూ కుడ్ లిస్ట్ ఔట్ నేనిలా తప్పు చేశాను, మీరిలా చేయొద్దు అని ఏమైనా చెప్పగలుగుతారా? రైట్ ఫ్రమ్ బిగినింగ్ మీకు యెస్. ఈ యెస్. మ్యాచ్ వచ్చినప్పటి నుంచి. కంప్లీట్‌గా స్ట్రేంజర్ ఆర్ కంప్లీట్‌గా అసలు కనెక్షనే లేని మ్యాచెస్ చేసుకోవడం రిస్కీ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఫస్ట్ నుంచి డోంట్ ఇగ్నోర్ రెడ్ ఫ్లాగ్స్ అన్నట్టు. ఇప్పుడు తను అబద్ధం చెప్పినా అది నేను అడిగిన తర్వాత తను ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే నేను నమ్మేసాను గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలాంటి ఇష్యూస్ రావడమే రాంగ్. ప్రతీదీ వెరిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ జనరల్లీ ఈ జనరేషన్‌లో ఫీమేల్స్ పేరెంట్స్ ఎక్కువ కేరే తీసుకుంటున్నారు. బట్ దీని ప్రకారం ఎడ్యుకేషన్, కెరియర్, ఫ్యామిలీ మొహమాట పడకుండా వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో అనుకోకుండా ప్రతీదీ పక్కాగా అడిగి మనకేమి ఎగ్జాక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్, ఫినాన్సెస్ ఇంపార్టెంట్ గాదు. బట్ వాళ్ళు నిజం జెప్తున్నారా లేదా అన్నది అయినా ఇంపార్టెంట్. ఓకే. ఐ లిస్ట్ దెమ్ ఔట్ అండి. బేసిక్‌లీ ఫస్ట్ థింగ్ అయితే మనకి ఈ ఆన్‌లైన్ మ్యాచెస్. అవి చాలా రిస్కీ. చాలా మోసాలుంటున్నాయి. ఓకే. మధ్యలో చాలా మందికి ఎవరైనా మనీతో పోతే పోతది గానీ, ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత పెద్ద బ్లాక్ మార్క్స్ అంటే ఇప్పుడు ఇదొక డివోర్స్ అనే ట్యాగ్ రావడం పక్కన పెడితే వి హావ్ టు గో త్రూ ఎ లాట్. ఒక్కసారి లోపలికొస్తే అది బయటకు రావడం చాలా కష్టంగుంది లిటరల్లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, మ్యూచువల్ కనెక్షన్ ఏవన్నా ఉంటే బావుంటది అని అంటున్నారు. బెటర్. ఓకే. అండ్ ఏదైనా గూడా వెరిఫికేషన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. లైక్ ఇట్ కుడ్ బి పే చెక్స్, ఇట్ కుడ్ బి వీసా. ఓకే. హ్మ్. వాళ్ళు ఏం చెప్తే అది. హ్మ్. నెక్స్ట్ అండ్ థింగ్ రెడ్ వచ్చేసి ఫ్లాగ్స్ అస్సలు ఇనీషియల్ రెడ్ ఫ్లాగ్స్. యాహ్! తను సరిగ్గా మాట్లాడకపోవడం, ఓపెన్ అప్ అవ్వకపోవడం, టైం ఇవ్వకపోవడము, ఇవన్నీ నాకు నాట్ ఓకే అయినా కూడా పేరెంట్స్, రిలేటివ్స్ పెళ్లి అయిన తర్వాత సెట్ అవుతది. అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. ఇలాంటివి నమ్మి ఫ్యూచర్‌లో బావుంటది. ఐ ఆల్వేస్ సా వన్ థింగ్ పెళ్లికి ముందున్న ప్రాబ్లమ్స్ పెళ్లి తర్వాత అది రెట్టింపు అవుతాయే గానీ తక్కువైతే అవ్వవు అనేదైతే నిజం. ఐ కుడెంట్ అగ్రీ మోర్ అండి. బేసిక్‌లీ నేను విన్న
స్టోరీస్‌లో కామన్ డినామినేటర్ ఏంటి అనంటే కనెక్షన్ లేకుండా పెళ్లి చేసుకోవడం. 50% మీకు అటైన్ అవ్వచ్చు. 50% ఇటైన్ 50% అవ్వచ్చు. రిటర్న్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ 50% అండి. అసలు నో ఎగ్జాజరేషన్ ఇక్కడ. మీరు మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక హ్యాపీ కపుల్‌గా అయినా అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఓకే. మీరు చెప్పినట్టు పెళ్ళికి ముందు ఏవైతే ఉన్నాయో అవే యాంప్లిఫై అయ్యి కంప్లీట్‌లీ నెగెటివ్ వేలో ఎళ్ళడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంది. మీరు అవును. ఈ లాస్ట్ చెప్పారు చూసారా? ఈ ఇనీషియల్ రెడ్ ఫ్లాగ్స్‌లో సరిగ్గా మాట్లాడట్లేదు, టైం ఇవ్వట్లేదు ఎట్సెట్రా. దానికి హ్మ్. ఏంటి అనంటే సింపుల్‌గా చెప్పాలంటే పెళ్ళికి ముందు కనెక్షన్ లేకపోవడం అండి. ఎమోషనల్ కనెక్షన్. ఆ ఎమోషనల్ కనెక్షన్ రాలేదా థాట్స్ ది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. అండ్ యాహ్! ఎమోషనల్ మానిప్యులేషన్ ఇది లైక్ కంప్లీట్‌లీ నార్సిస్టిక్ పర్సనాలిటీ అన్నట్లు అనిపిచ్చింది. ఆ గ్యాస్ ఎగ్జాక్ట్‌లీ లైటింగ్ అండి. అవ్వచ్చు. ఆ యాహ్! ఎమోషనల్ పెయిన్ అనేది ఆ ట్రాప్‌లో ఉన్నప్పుడు అర్థం అవ్వదు. బయటకొచ్చి అన్ని డాట్స్ కనెక్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్‌లీ అండి. యాహ్! అట్‌లీస్ట్ మీ సర్కిల్‌లో ఇదంతా ఒక గ్యాస్ లైటింగ్ ఓకే. మీరెలా ఎమోషనల్ ట్రాప్‌లో ఉండిపోయారని ఇనీషియల్లీ ఎవరైనా ఐడెంటిఫై చేసి, హే! మీరిలా ఉండకూడదు అంటే చాలా బావుండేది. బట్ అట్‌లీస్ట్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఈ యెస్. స్టోరీ యెస్. వినగానే వాళ్ళకి అర్థమవుతది. ఓహ్! దీస్ ఆర్ ద ప్యాట్రన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎక్స్‌టెంట్ మోసం చేయాలనుకునే వాళ్ళు ఏ ఎక్స్‌టెంట్‌కైనా చేస్తారు. మనం ఏదో చిన్న చిన్న ఫినాన్స్ మ్యాటర్స్‌లోనే చేస్తారేమో అని అనుకోవడం గాదు. ఎంత పెద్దవైనా, ఎంత చిన్నవైనా గూడా చేస్తారు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ అండి. హ్మ్. టోటలీ అండర్‌స్టాండ్. సో, పెళ్లి కాని సింగిల్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి అండి? నాకు ప్రస్తుతం ఉన్న థాట్స్ ఏంటంటే జస్ట్ బికాజ్ ఐ ఫెయిల్డ్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ కంప్లీట్ స్ట్రేంజర్ ఈస్ 100% రిస్క్. ఎవరైనా ట్రావెల్ చేసి అర్థం చేసుకొని ఒక బాండ్ ఆర్ కనెక్షన్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఒక కెరియర్ చూసి లైక్ సేమ్ ప్రొఫెషన్ అనో స్టెబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ అనో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లాగా అయ్యే మ్యారేజెస్ ఇప్పుడు అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే మైండ్ సెట్స్ అన్ని కూడా ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మారిపోయాయి. అమ్మాయిలు కూడా ఈక్వల్ గా చదువుకొని ఈక్వల్ గా ఉంటున్నారు కాబట్టి ఈ కాలంలో అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా కష్టం అనిపిస్తోంది నాకు. అండ్ ఇప్పుడు వెల్ సెడ్ అండి. నాకొచ్చినట్లు అత్తగారు వాళ్ళలాగా అత్తగారు చెప్పింది వినాలి, డిస్కషన్స్ ఉండవు మీ కెరియర్ గురించి, ఇలాంటివన్నీ ఇప్పుడు ఉండవు. సో ఇప్పుడు సింగిల్ అంటే వాళ్ళు ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మీదనే డిపెండ్ అయి ఉంటది మొత్తం లైఫ్ అంతా. ఐ టోటలీ గెట్ ఇట్ అండి. ఒక్క క్వెషన్. నేను హ్మ్. నా చెక్ లిస్ట్‌లో అయితే ఒకటుంటదండి. నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ హ్మ్. పేరెంట్స్‌తో ఎంతో కొంత ఇంటరాక్ట్ అవ్వకుండా పర్సనల్ హ్మ్. లెవెల్‌లో లైక్ ఏదో 1, 2 కాల్స్ కాకుండా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ వాళ్ళేంటో తెలుసుకోను గానీ నేనైతే పెళ్లి చేసుకోను అనేది ఒక చెక్ లిస్ట్‌లో ఉంది. ఓకే. హౌ మచ్ డు యూ థింక్ ఇట్ విల్ ప్లే ఎ రోల్? నాట్ మచ్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి కపుల్ బయట కలిసి ఉంటే నీదర్ ఆఫ్ దెమ్ ప్లేస్ రోల్. బట్ అమ్మాయి పేరెంట్స్ సైడ్ అనేది వాళ్ళెక్కువ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఉంటే ఇట్ విల్ బి గుడ్ రిలేషన్‌షిప్. మరి అంటే నేను కొన్ని వాటిలో చూడ్డము అండ్ ఇంకొక నా ఫ్రెండ్ గూడా ఉన్నారు. వాళ్ళు చెప్పడం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కువ మాట్లాడతారు. అమ్మాయి అసలు ఇంట్లోనే ఉండదు. ఎప్పుడు వాళ్ళ ఇంటికే ఎళ్తది. అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఇక్కడ కపుల్‌కి డిస్టర్బెన్స్ ఒస్తది. అమ్మాయి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే. అంటే మీ కేస్‌లో ఇక్కడ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కదండీ! ఆబ్వియస్‌లీ ఆ! వాళ్ళ నాన్నగారితో అయితే మీరెప్పుడు మాట్లాడలేదు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు నేననుకోవడం అవును. అప్‌బ్రింగింగ్, ఫ్యామిలీ ట్రామా, ఫ్యామిలీ నేర్పిచ్చే వాల్యూస్ అవన్నీ గూడా పర్సనల్ లైఫ్‌లో, రిలేషన్‌లో ఖచ్చితంగా ఎఫెక్ట్ జేస్తాయి అని నాకనిపిచ్చింది. సో, ఇప్పుడు బేసిక్‌లీ నా పేరెంట్స్, మా మదర్, మా ఫాదర్ ఆ టైప్ ఆఫ్ పర్సన్. లైక్ 30 ఇయర్స్ బ్యాక్ స్ట్రిక్ట్‌గా ఉండే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ టైప్. మా మదర్ హోమ్ మేకర్. నేను మా మదర్‌ని అడ్జస్ట్ అవుతూ చూసి పెరిగాను కాబట్టి నాకలాంటి క్యారెక్టర్ వచ్చింది. దట్ ఏం చేసినా వి హావ్ టు పుల్ ఇట్ అన్నట్లు మ్యారేజ్ నిలబడాలి అని. తన సైడ్ ఓకే. నుంచి తన చైల్డ్‌హుడ్ ఎలా ఉందో, తనకి ఫ్యామిలీలో రిలేషన్స్, వాల్యూస్ సరిగ్గా లేకపోవడం వల్ల తను మనుషులకి గాని, తనకి యాక్చువల్లీ తను ఏం కోల్పోతున్నాడో తెలియకుండా రిలేషన్స్‌కి వాల్యూ ఇవ్వకుండా చేశాడని నేను కూడా ఫీల్ అవుతున్నా. ఫ్యామిలీ అప్‌బ్రింగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా పెరిగారు, ఎలాంటి మెంటాలిటీస్ మధ్య పెరిగారు అనేది. టోటలీ అగ్రీ అండి. ఒకవేళ మా మదర్ ఇంత సైలెంట్ అలా కాకుండా ఉండింటే నేను కూడా ఇంత దాకా బేర్ చేసేదాన్ని కాదేమో. స్టార్టింగ్ లోనే నేను నాది తప్పు ఉండొచ్చేమో, ఏమో ఇంకా మంచిగా అలాంటివి లేకుండా స్టార్టింగ్ లోనే నో చెప్పేసి ఇలా జరగడం కరెక్ట్ కాదని బ్రేక్ చేసేసేదాన్నేమో. బట్ నా ఫ్యామిలీ పరంగా అలా ఉంది కాబట్టి నేను లాక్కుంటా వచ్చా అనిపించింది నాకైతే. చేసేవారు లేకపోతే ద మొమెంట్ యూ స్టూడ్ అప్ ఫర్ యూ ఆ అబ్బాయికి కూడా ఒక హ్మ్. రియలైజేషన్ వస్తది కదా!
ఇదొక ప్యాటర్న్ ఉంటదండి. ఎవరైతే పడతారో వాళ్ళనే అంటారు. ఓకే. మీరు ఒక్కసారి మీకోసం మీరు నిలబడ్డారనుకోండి, అవతల వాళ్ళు రెండోసారి అనడానికి భయపడతారు. మీరు పడుతూనే ఉన్నారు, అవతల వాళ్ళు అంటూనే ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు అంటూనే అంత ఉన్నారు. ధైర్యంగా వాళ్ళు వాట్సాప్‌లో మీకు కనిపించేటట్టు పెడుతున్నారు అనంటే, చూడండి ఒకసారి. ఆళ్ళకి మీరంటే ఎంత చిన్న చూపో. ఈళ్ళేం చేస్తున్నారు అదే నేను చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి నా ఫ్రెండ్‌తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం, స్టేటస్‌లు పెట్టడం, ఇలా చీప్‌గా బిహేవ్ చేయాలనుకోవడం అది చీప్ మెంటాలిటీ. దానికి వాళ్ళ మెంటాలిటీకి మనం ఫ్రస్ట్రేట్ అయ్యి మనల్ని తక్కువ చూస్తున్నారు అనుకో మైండ్‌సెట్ నుంచి మనం బయటకి రావాలి అన్నట్లు చెప్తారు వాళ్ళు. అండ్ ఇట్స్ ఆల్ ఫర్ అవర్ గుడ్. మనకే ఇంకా ప్రూఫ్స్ వస్తాయి అన్నట్లు చెప్పడం వాళ్ళు. దే గెట్ వాట్ దే డిజర్వ్. ఐ నో యెస్. ఇట్. యెస్. యాహ్! డెఫినైట్‌లీ. విల్ సీ. విల్ సీ. ఫ్యూచర్ విల్ టెల్ అస్. ఎనీవే అండి. ఫైనల్లీ మాకంటూ ఒక అడ్వైస్ యాస్ యూ నో వి హావ్ అవర్ ఓన్ మ్యాట్రిమోనీ యాప్. మేమిప్పుడు ప్రస్తుతం అయితే మేము ఐడీ వెరిఫై చేస్తున్నాం. ఐడీ వెరిఫై చేస్తే గాని ఎవరు ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి లేదు. ఓకే. ఐడీతో పాటు వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ గూడా చేస్తున్నాం. ఈ పర్సనేనా అసలు? హ్మ్. అండ్ ఆ ఫేస్ వెరిఫికేషన్ మేము వాళ్ళ ఫోటోస్‌తో కంపేర్ చేస్తున్నాం. మీరింత గో త్రూ అయ్యారు కదా! మాకేమైనా సజెషన్స్ ఉన్నాయా? మీరిది చేస్తే బావుంటది. మేబీ ఇలాంటివి ఫ్యూచర్‌లో జరగవేమో అని. వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టినప్పుడు గూడా అవి నిజమా? ఫేకా? అన్నట్లు కనీసం అవి అంటే ఒకసారి లైక్ చూసుకోవాలి. ఎడ్యుకేషన్ అండ్ వర్క్ అంటున్నారా? ఆ! ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు వాళ్ళ కెరియర్‌లో ఈ జాబ్ ఇచ్చేస్తున్నామంటే పక్కా ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తదంటే ఏది నమ్మబుద్ధి గాదు. ఏదైనా క్రియేట్ జేసేస్తారు. సర్టిఫికేట్స్ క్రియేట్ జేసేస్తారు. పే స్లిప్స్ క్రియేట్ జేసేస్తారు. దాన్ని ఎలా కరెక్ట్‌గా వెరిఫై చేస్తాం. మనము ఇప్పుడు సర్టిఫికేట్ చూసామంటే చూసాం. వెరిఫై చేసాం. ఉన్నింది అని అనుకుంటాం. బట్ రియల్‌గా మనం నిజంగానే ఆ వెరిఫికేషన్‌లో అది కరెక్ట్ వచ్చిందా? రాదా? అనేది గూడా ఇంపార్టెంట్. మనం వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నాము అని. తుడ్ ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ని వెరిఫై చేసి మీరు అన్ని కరెక్ట్‌గా అన్ని మంచి మ్యాచ్ చూపించినా గూడా ఇట్స్ అగైన్ 50-50% ఆ మ్యారేజ్ నిలుస్తదా? లేదా? అనేది మళ్ళీ గూడా. ఐ మెంటాలిటీస్ అవన్నీ మనం ఎప్పటికి మనం ప్రిడిక్ట్ చేయలేం. సో, ఐ వి షుడ్ అగ్రీ బి అండి. ఆల్వేస్ మనం మన ఓన్ ఇప్పుడు అందరూ చెప్పినట్లే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకోవాలి ఫస్ట్ అమ్మాయిలైతే. అబ్బాయిలైతే ఎక్కువ ఇప్పుడు అమ్మాయిల వల్ల మోసపోకుండా వాళ్ళు జాగ్రత్తగుండాలి. ఐ అగ్రీ. ఎంత చేసినా సరే మ్యారేజ్ హ్మ్. నిలబడతదా లేదా అన్నది అది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఐ టోటలీ హ్మ్. అండర్‌స్టాండ్. బట్ హ్మ్. ఇంటర్నల్లీ మేము ఇదంతా ఇవన్నీ సీరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదండీ. ఓకే. హ్మ్. లెట్స్ సే 100% సొల్యూషన్ కాకపోయినా సరే ఇప్పుడు ఐడీ వెరిఫై చేస్తే 10% సాల్వ్ చేసాం. ఫేస్ వెరిఫై చేస్తే ఓకే. ఈ మనిషి వీళ్ళే ఒక 20% వరకు వచ్చాం. ఇప్పుడు ఆ! మీరనేటట్టు ఎడ్యుకేషన్ వెరిఫై చేసాం అనుకోండి. ఒక 30%. ఆ తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తే 40%. ఇలా ఇప్పుడు ఇదంతా విన్నాం గదా! హ్మ్. మేబీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ మా యాప్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వెరిఫై అయిపోయింది. పే చెక్ గూడా వెరిఫై అయిపోయింది. అట్‌లీస్ట్ ఈ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. హ్మ్. ఎమోషనల్ యాస్పెక్ట్స్ పక్కన పెడితే మిగతా ఆ! దాంట్లో మిగతా యాస్పెక్ట్స్‌లో మేబీ మేము ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలమేమో పేరెంట్స్‌కి. ఐ డోంట్ నో యెస్. హౌ వి గోనా మరి డూ ఇట్. ఇంత ఫ్రాడ్, క్రిమినల్స్ అట్లన్నా తప్పించుకుంటాం. యాహ్! మీ స్టోరీ వింటున్నప్పుడైతే ఐ బీన్ థింకింగ్ ఓన్లీ ఇన్ థాట్ యాస్పెక్ట్. వాట్ కెన్ వి డూ? ఏవైనా ఉన్నాయా? యూఎస్ వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఒక సర్విస్ ఉంటదనమాట. వెస్ ఎవాల్యుయేషన్ ఏదో ఉంటది. వాళ్ళు హ్మ్. ఎలాగో వెరిఫై చేస్తారు. ఐ హావ్ టు లుక్ అప్. కంపెనీ అయితే ఈజీ అండి. ఆ కంపెనీ ఈమెయిల్ నుంచి ఒక ఈమెయిల్ వాళ్ళు పెడితే కంపెనీలో వెరిఫై చేస్తున్నారు అని తెలుసుకోవడం ఒకటి. కంపెనీలో కూడా కొంచెం సీక్రెట్‌గా వెరిఫై చేయగలిగితే అది గూడా అడ్వాంటేజ్. దట్ వెన్ ఐ కేమ్ టు నో ఫ్రమ్ దేర్ కొలీగ్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, మీ దగ్గర మంచిగా ఉంటారేమో ఫ్యామిలీ పరంగా మాకు తెలీదు కదా! వాళ్ళ దగ్గర అంతా రాంగ్‌గా ఉంటాడు. బట్ ఫ్యామిలీ పరంగా మంచిగా ఉండింటారేమో మేము మీకు చెప్పుండాల్సింది అని వాళ్ళు తర్వాత రిగ్రెట్ అయ్యారు. మనకి తెలీదు గాబట్టి వాళ్ళ కొలీగ్స్ దగ్గరికి ఇప్పుడు మేమే నేను పెళ్లి చేసుకున్న ఒక వైఫ్ లాగా ఎళ్లి ఏంటి ఇతను అని నేను అడగలేను. ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్‌లో తను ఎథిక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనేది కూడా కొంచెం కనుక్కోవచ్చు మనం. ఐ టోటలీ అండర్‌స్టాండ్. అప్రిషియేట్ యువర్ సజెషన్స్. నీ స్టోరీ అయితే అసలు ఇంతలా మరీ చీట్ చేస్తారా అనేది ఫస్ట్ టైమ్ వింటున్నా. మన దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి గానీ, ఇది అసలు ఇంత లెవెల్‌లో చీటింగ్ ఉంటది, ఇంత లెవెల్‌లో అబ్యూజ్ ఉంటది అనేది ఫస్ట్ టైమ్ వింటున్నాం. ఎవరు ఈ స్టోరీ వింటే ఒక్కసారి మర్చిపోరు. అందరూ అలర్ట్ అవుతారు. వాట్ హ్యాపెండ్ టు యూ ఈస్ సో అన్‌ఫెయిర్. విల్ ట్రై యువర్ బెస్ట్ టు హెల్ప్ యూ ఔట్ ఇన్ ఎనీ వే యూ కెన్. అది మెంటల్లీ టు గో త్రూ అయినా సరే, విల్ బి యువర్ ఎమోషనల్ సపోర్ట్. At the same థాంక్ time, యూ. we never know what sort of legal help that you might receive once this podcast gets released. I hope you get the justice you deserve, and the same for the other side as well. వాళ్ళకి కూడా they should get the justice they deserve as well. హ్మ్.
యెస్. థాంక్ యూ. వన్స్ అగైన్ అండి, ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ అవుట్ అండ్ సే హే నాకు ఇలా జరిగింది అని. ఇట్ లుక్స్ లైక్ సైకలాజికలీ మీరు డెవలప్ అవుతున్నారు అనుకుంటా. అవును. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. ఐ సీ ఇట్ యాస్ ఎ గ్రోత్ సైన్. కంటిన్యూస్ గా నాదే తప్పు అన్న స్టేజ్ నుంచి నేను వెళ్ళి ఒక 1000 మెంబర్స్ చెప్తా ఇది నాకు ఇలా జరిగింది అని చెప్పి అనడం, ఇట్స్ గ్రోత్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వాయిస్ మార్క్ చేస్తానంటే వద్దన్నారు. యు ఆర్ వెరీ యెస్. స్పెసిఫిక్ విత్ ఆల్ ద డీటెయిల్స్. సో యెస్. that tells me you are demonstrating courage అండి. ధైర్యంగా వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్తున్నారనమాట వితౌట్ హైడింగ్ ఎనీ డీటెయిల్స్. సో దట్స్ అ గుడ్ సైన్ అండ్ ఐ హోప్ సూన్ మీ ఫ్యామిలీ మీరు తొందరగా దీని నుంచి బయటకు వచ్చేయాలని ఐ రియలీ రియలీ విష్ టు గాడ్ అండి. థాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ స్టోరీ వన్స్ అగైన్ అండి. థాంక్ యూ.